నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, అలానే సైకాలజిస్ట్ హరి రఘుప్రియ గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే యమిని. అమ్మ బాగున్నారా? సూపర్ ఫైన్ ఫెంటాస్టిక్. అమ్మ ఇప్పుడు మనకి వివాహాలనేది ఒక్కొక్క రాష్ట్రంలో అనుకోవచ్చు. చాలా సంప్రదాయాలంటూ ఉంటాయి. అవును. ఇప్పుడు మనం ట్రెండింగ్‌గా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే సమంత పెళ్లి గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది భూత శుద్ధి వివాహం అని అంటూ ఉన్నారు. అసలు ఆ ప్రక్రియ ఏంటి? అది ఎప్పటినుంచో అయితే ఉందంటారా? ఈ మధ్య వచ్చిందంటారా? చాలా చక్కని ప్రశ్న. అందరూ అడిగి, అడిగి, అడిగి ఇదైపోయింది. అయితే ఒకటిరా ఆహ్, చెప్పాలి అంటే ఈ భూత శుద్ధి వివాహము అనేది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయింది. అది ఒకానొకప్పుడు ఉండేది. పురాతనమైన ప్రాచీనటువంటి సంప్రదాయము. అది యోగ సంప్రదాయంలోంచి వచ్చినటువంటిది. హ్మ్. అయితే ఈ పద్ధతిలో 2 జంటలు మనకి హిందీ సైడు, నార్త్ సైడు ఒక బుల్లితెర జంట వాళ్ళు ఒకళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మన ఈ సమంత, రాజు గారు ఇద్దరు కలిసి చేసుకున్నది ఇది కొత్తగా ట్రెండ్ అయిందనమాట. అయితే ఈ భూత శుద్ధి వివాహ ప్రక్రియ అనేది మనకు ఉన్నది. హ్మ్. మన శాస్త్రంలో అయితే ఉన్నది కానీ అది పెద్దగా బాహుళ్యంలోకి, ప్రచారంలోకి రాలేదు. అయితే మనకి ఇది కాకుండా అంటే దీని పద్ధతి వేరు. మన నిత్యకృత్యంగా మనకి చూసుకునే అష్టవిధ వివాహ పద్ధతులు వేరు. అది అందరికీ తెలిసిందే. గాంధర్వ వివాహమని, రాక్షస వివాహమని, దైవ వివాహమని, బ్రాహ్మీ వివాహమని ఇలాగనమాట. అంటే ఒక్కొక్క దాని గురించి మనం క్లుప్తంగా చెప్దాము. అయితే ఇప్పుడు మన పెద్దవాళ్ళందరూ కలిసి ఇద్దరు ఇరుపక్షాల వాళ్ళు ఒప్పుకుని చేసేది మన పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటుంటారు. ఆ భాషలో చెప్తే అర్థమవుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇంకా లవ్ మ్యారేజెస్ అంటారు. అరేంజ్డ్ అదే పెద్ద వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకునే పెళ్ళి ఒక రకమైన పెళ్ళి. అయితే ఇది కాకుండా రాక్షస వివాహం అని కూడా మనకున్నది. హ్మ్. రాక్షస వివాహం అంటే ఏమిటి? అమ్మాయికి నచ్చకుండా అబ్బాయి బలవంతంగా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేసి తీసుకువెళ్ళి చేసుకునే పెళ్ళి ఒక పద్ధతి. అదొకలాగా. అయితే దైవ వివాహం అంటే ఏంటంటే గనక పూర్వం యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. వాళ్ళకి ఈ వధువుని ఆహ్, దీనిగా ఇచ్చేవారనమాట. ఒక బహుమతిగా ఇచ్చేవారు. కన్యాదానం చేసేవారనమాట. ఆ చేసేటప్పుడు ఆ కాలంలో ఈ వధువుతో పాటు ఒక్క అమ్మాయిని పంపించడం ఇష్టం లేక అప్పట్లో స అంటే సొమ్ములుగా కాకుండా వ పశువుల్ని ఇచ్చేవారు. ఎడ్ల జతలు, మేకలు, ఆవులు ఇలాగా వీళ్ళకున్న పశు సంపదని ఇచ్చి అమ్మాయితో పాటు పంపించేవారు. ఇది ఒక పద్ధతి. అయితే మా ఆర్ష పద్ధతి ఏంటంటే మనకి ఆర్ష సమాజంలో ఇద్దరూ కూడా దైవిక సంబంధంగా ఇరు పక్షాల వాళ్ళు పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు వీళ్ళ సంబంధీకులు కొద్దిపాటి మంది వచ్చి అక్కడ దండలు మార్చుకుని ఆర్ష సాంప్రదాయంలో చేసుకునేవారు. హ్మ్. అయితే ఇప్పుడు ఇన్ని రకాల సంప్రదాయాలు ఏది ఏ సంప్రదాయము ప్రాంతీయతను బట్టి ఏదైనప్పటికీ కూడా ఇద్దరు మనుషులు, ఇద్దరు మనసులు, ఇద్దరు కుటుంబాలు కలిసేదే వివాహ వ్యవస్థ. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా సరే. అయితే ఇప్పుడు మనకి ఈ భూత శుద్ధి వివాహము అనేది కొత్తగా ఈ అమ్మాయి వల్ల వచ్చింది. తెలిసిందందరికీ. మనకందరికీ తెలిసిపోయింది. కొత్తగా అని అవును. వచ్చిందనమాట. అయితే ఈ భూత శుద్ధి అంటే ఏమిటి అనేది తెలుసుకుందాము. భూతాలు అంటే ఏదో భూతాలు, ప్రేతాలు, ఆత్మలు కాదు. చాలామంది అదే అనుకుంటున్నారు. భూత శుద్ధి అంటే భూతాలని సంతృప్తి పరిచి చేసుకోవడమా, ఆత్మల్ని సంతృప్తి పరిచి చేసుకోవడమా అనేది ఒక భూతం అనంగానే మనందరి మనసులోను ఉండేది అదే. భూతము అంటే పంచభూతాలు అని అర్థం అనమాట. నీరు, నిప్పు, ఆ భూమి, ఆకాశము, వాయువు ఇలాగనమాట. అంటే ప్రతి మనిషి మనలో ఉండే ఎలిమెంట్స్ అంటే మూలకాలు ఈ 5తోనే ఉంటాయి. భూమి, నీరు అంటే భూమి అంటే మట్టి అనమాట. అవును. ఈ 5 ఎలిమెంట్స్‌ని శుద్ధి చేసి ఒక పద్ధతిలో అంటే ఇద్దరు అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కూడా శుద్ధి చేయబడి మనం అంటుంటాం చూసావా మనసా, వాచా, కర్మణ అని. అలాగే ఈ 5 విధాలుగాను శుద్ధి చేయబడి ఒకరినొకరు చేసుకోవడం అనేది ఒక పద్ధతి. అదే ఈ భూత శుద్ధి వివాహము. అయితే ఇది ఎక్కడ చేసేవారంటే ఈషా ఫౌండేషన్ మనకి తమిళనాడులో కోయంబత్తూర్‌లో ఉంది కదా! జగ్గి వాసుదేవ్ గురువు గారు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అయితే ఇది అదేంటిది లింగ భైరవి అనే అమ్మవారి దగ్గర ఈ ప్రక్రియ జరిగిందనమాట. హ్మ్. అది ఇక్కడ ఈ సంప్రదాయంలో ఈ వధువుకి, వరుడికి ఇద్దరికీ శుద్ధి చేస్తారు. అయితే ఈ వరుడిని పక్కన పెడితే ఎందుకు శుద్ధి చేయాలి అంటే గనక గతంలో వివాహాలు అయ్యి చెడిపోయినా
లేదా వివాహం కాకపోయినా మనసా వాచ మనకి అంటే ఆ పిల్లకి కానీ పిల్లవాడికి కానీ కొన్ని రకాలైనటువంటి ఆ, మ్, భయాలు కానీ మనసు ఆందోళన కానీ అవమానాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ వీటన్నిటినీ శుద్ధి చేసి మేము ఇప్పుడు ఫ్రెష్‌గా కొత్త జీవితంలోకి వెడుతున్నాము అని ఇది ఒక ప్రక్రియ అనమాట. అక్కడ ఈ ఆలయంలో అంటే మనిషి రీత్యా, మనసు రీత్యా ఈ పంచభూతాలను శుద్ధి చేసి అప్పుడు ఈ వధూవరులిద్దరిని ఏకం చేస్తారు. ఆహా! ఆ! ఇక్కడి పద్ధతనమాట. అయితే ఈ పద్ధతిలో మనకి యాక్చువల్‌గా చేసేదేంటి? పురోహితులు చేయిస్తారు. అవును. పురుషులు చేయిస్తారు. కానీ ఇక్కడేంటంటే స్త్రీ పురోహితురాలు చేయించిందనమాట. అంటే భైరవి అమ్మవారి కదా! ఈ అమ్మవారిని ఉపాసన చేసిన వాళ్ళు ఆ మాతలు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ వివాహం అనేది జరిగింది. అయితే ఇక్కడ సమంత అమ్మాయిని గనక మనం చూసుకున్నట్టయితే ఈ అమ్మాయి ఈషా ఫౌండేషన్‌లో ఒక రకమైన భక్తురాలిగా పరంపర కొనసాగిస్తోంది. అయితే ఈ అమ్మాయి ఆ భక్తురాలిగా ఉంటూ అక్కడ పద్ధతుల్ని, అక్కడ ఆచారాలను అనుసంధానం చేసి ఆ అమ్మాయి క్రిస్టియన్ అయినప్పటికీ ఎక్కువగా ఆ పిల్ల హిందూ సంప్రదాయాన్నే పాటిస్తూ పాటించింది. ఉంటారు. పాటించింది. మనసా వాచా కర్మణ కూడా ఆ పిల్ల చక్కగా హిందూ దేవుళ్ళని నమ్మడము, మన పద్ధతుల్ని అవలంబించడము. అంటే వృత్తిపరంగా ఆ అమ్మాయి అనేది వేరైనప్పటికీ వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, వృత్తి, ప్రవృత్తి 2 కలగలిపేసేసి మిక్స్ చేసేస్తున్నారు. మిక్స్ చేసి వాళ్ళ మీద బురద జల్లుతున్నారు. అసలు ఆ పిల్ల మీద బురద జల్లవలసిన అవసరం ఏంటుంటుంది? వీళ్ళేమైనా పెట్టి పోషిస్తున్నారా? అసలు ఎందుకు ఆ అమ్మాయి ఏ పెళ్లి చేసుకుంటే వీళ్ళకెందుకు? హ్మ్. కూర్చోవడము, ఏదేదో మాట్లాడేయడము, ఈ వివాహం గూడా ఉండదు, ఇది గూడా చెల్లదు అని వాళ్ళిష్టం వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. అసలు మీరెవరు ఆ పిల్లకి వివాహం ఉంటుందా? లేదా? ఒకటో పెళ్ళా? రెండో పెళ్ళా? వందో పెళ్ళా? ఎవరు మీకేం సంబంధం? వాళ్ళ జాతకాలు గూడా చూపిచ్చేస్తున్నారు. చూపించేసేసి వాళ్ళ జీవితంలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదో సొంతంగా మనకున్న పద్ధతి అంటే మనకి ఏమీ ఎటువంటివి లేవా? ప్రతి ఒక్క మనిషిలోనూ ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయి కదా! మరి అవన్నీ కప్పిపుచ్చుకొని తగుదనమ్మా అని అనుకుంటూ ఈ పిల్ల దగ్గరికెళ్ళిపోవడము, ఆ పిల్ల ఏ పెళ్లి చేసుకుంటే ఎందుకు? ఆ పిల్లని మీరేమైనా పోషిస్తున్నారా? నెల రాబోయేసరికి ఏమైనా ఇస్తున్నారా? మరి ఆ పిల్ల జీవితంలోకి తొంగి చూడవలసిన అవసరం ఏముంది? ఏదో వాళ్ళిద్దరూ చేసుకున్నారు. సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వాళ్ళ పర్సనల్స్‌లోకి వెళ్ళిపోవాలా? ఎవడిచ్చాడు ఈ హక్కు? వాళ్ళ పర్సనల్‌లోకి వెళ్ళిపోవడానికి పక్కింటి వాడి పర్సనల్‌లోకి వెడితేనే వాడు ఊరుకోడు. చెప్పుచ్చు కొడతాడు. అలాంటిది ఆ పిల్ల జీవితంలోకి తొంగి చూడడానికి మనం ఎవరం అసలు? అవును. అది చాలా తప్పైన విషయం అది. ఎందుకు చేస్తున్నారో మరి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలీదు. ఎవరెవరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళకెందుకు? ఎవరెవరు ఏ పెళ్లి చేసుకుంటే వీళ్ళకెందుకు? అది వాళ్ళ కుటుంబాలు చూసుకుంటాయి కదా! ఎంత సెలబ్రిటీస్ అయితే మాత్రం వాళ్ళ జీవితాల్లోకెళ్ళిపోయి, ఆ పిల్ల జీవితంలోకెళ్ళిపోయి, ఇటు నాగ చైతన్య గారి జీవితంలోకెళ్ళిపోయి, వాళ్ళ వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ తీసేసి మీరు ఎవరు అని ప్రశ్నిస్తున్నాను నేను. అదే మీ తాలూకా జీవితాల్లోకి ఇంకొకళ్ళొస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మరి చేయరు. ఎందుకు? ప్రతి వాళ్ళ ఇంట్లో ఇలాంటి సమస్య సమస్యలు ఉండొచ్చు. చాలా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు 2, 3, 4, 100 ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈ పిల్ల జీవితంలోనే ఎందుకు ఆడుకుంటున్నారు? ఆ పిల్లవాడేదో పోనీ ఈ పిల్ల జీవితం ఈ పిల్ల చేసుకుంటోంది. ఆ పిల్లవాడి జీవితం ఆ పిల్లవాడు చూసుకున్నాడు. ఆ పిల్లవాడిని బయటికి తీసి మనశ్శాంతిగా వీళ్ళని బతకనివ్వరా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోనివ్వరా? ఎందుకిట్లా తయారవుతున్నారు? ప్రతి ఒక్కడు కూర్చోవడం, రావడము, ఇలాగా మాట్లాడేయడము. అసలది పద్ధతి కాదు. ఒక్కసారి పునర్విమర్శలు చేసుకోండి. ఒకళ్ళ జీవితంలోకి ఇది కర్మ పట్టి పీడిస్తూ ఉంటుంది. అవును. పెళ్ళిళ్ళు చేసుకున్నా, అదిగో అప్పుడు చేసుకుంది, విడిపోయింది. ఇదిగో ఇప్పుడు చేసుకుంది, విడిపోతుంది. మనం ఎవరు చెప్పడానికి? మనమేమన్నా భూత భవిష్యత్ వర్తమానాలు రాసేసే బ్రహ్మలమా మనము? ఎందుకు ఆ పిల్లని ఇంత టార్చర్ పెడుతున్నారు? ఏదో చేసుకున్నది, పోనివ్వండి చేసుకుంది. వాళ్ళిద్దరికీ నచ్చింది, చేసుకున్నారు. మధ్యలో మీ ప్రమేయం ఏమిటి అని నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా అదే టాపిక్‌తోనే ఆ పిల్లని రాచరంపాన పెట్టేస్తున్నారు. ఆ హక్కు ఎవడిచ్చాడు? ఒకళ్ళ పర్సనల్స్‌లోకి వెళ్ళే హక్కు ఏ మనిషికి లేదు. ఒకళ్ళని ఎత్తి చూపించే హక్కు ఎవ్వడికి లేదు. ఎవడికి మటుకు ఆడు తీసేసుకోవడమేనా? గ్రాంటెడా ఇది అన్నాను? అది పద్ధతిగా లేదు. అసలు మనుషులుగా ప్రవర్తించట్లేదు. నిర్మొహమాటంగా చెప్తున్నాను. ఎవ్వడేమనుకున్నా నాకు నష్టం లేదు. ఏ కామెంట్స్ పెట్టినా ఐ లీస్ట్ బాదర్డ్. ఎవరైనా మనిషే. ఆ పిల్ల కూడా మనిషే కదా! ఎందుకు ఆ పిల్లని అలా బతకనివ్వడం లేదు? ఏ పెళ్లి చేసుకుంటే వీళ్ళకెందుకు? సరే. అయితే ఈ పద్ధతి ప్రకారం ఆ అమ్మాయి ఏదో చేసుకుంది. దాని మీద కూడా ఏమిటి? ఈ పిల్ల పిల్లల్ని కనేస్తుంది. పిల్లల్ని కంటే మీకెందుకు? మనవళ్ళని కంటే మనకెందుకు? జాతకాలు రాసేస్తున్నారు. ఆ అమ్మాయి వచ్చే సంవత్సరానికన్నా పిల్లలు కంటుంది. మనం వెళ్లి చూసొచ్చామా ఆ అమ్మాయిని? మనం ఏమైనా డాక్టర్లమా? ఆ పిల్ల పిల్లల్నే కంటుందో, లేతే ఆ పిల్ల జీవితం కోసము ఏదో తనకంటూ తోడు ఉండడం కోసం కనుక్కుందేమో, అంతే చేసుకుందేమో. గదా!
ఇవేమీ ఆలోచించకుండా అంటే జనాలు ఆలోచించే పద్ధతి ఏంటంటే ఒకసారి తప్పు జరిగింది ఇంకా ఆ, వాళ్ళు అలానే ఉండాలి, అలాగే వాళ్ళ ఉండిపోవాలి. జీవితంలో అంటే move వాళ్ళకి on ఇంకా అయినా తప్పే అవ్వకపోయినా తప్పే తప్పే. ఇలా ఆ, ఆలోచిస్తూ ఇలా ఉంటారు. ఆలోచిస్తున్నారు. వాళ్ళ జీవితాన్ని వీళ్ళు చేతిలోకి తీసేసుకుంటున్నారు. రెండో పెళ్లి చేసుకుంటే నష్టమేమొచ్చింది? ఆ పిల్లకి ఆ పిల్ల లైఫ్ అక్కర్లేదా? మళ్ళీ ఈ సామాజికంగా ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటున్నారుగా. మరి తప్పేముంది అందులోనే? ఆ పిల్ల చేసిన తప్పేంటి? రాచరంపాన పెట్టేస్తున్నారు ఆ పిల్లని. అయితే ఇదొకటి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అది రాసేసుకోవడమే. ఏదంటే అది రాసేస్తున్నారు ఆ పిల్ల మీద. సరే అవి తీసేస్తే గనక అసలు హిందూ వివాహ చట్టము అనేది ఒకటనేది మనకి పెట్టారు కదా! మన ఋషులు పెట్టారు, మన పెద్దవాళ్ళు పెట్టారు. దాన్ని వదిలేసుకొని ఈ వేరే వాళ్ళ మీద కాన్సంట్రేషన్ పెట్టడము, ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. మనం మనుషులమా? మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నామా? కోతి జాతిలోకి వెళ్ళిపోతున్నామా? అనే ఇది వచ్చేస్తోంది ఇది. మన హ్మ్. ఇంట్లో ముందు మన ఇల్లు మనం చక్కబరుచుకుందాం. మన ఇంట్లో ఏం పొయ్యుందో ఆ పొయ్యిని చూసుకుందాం. పక్కింటోడు పొయ్యితో మనకెందుకు సంబంధము? అదొకటి. ఇదొకటి చాలా నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అయితే అసలు చేసుకోలేని వాళ్ళు అసలు చేసుకోవట్లేదు యూత్. చిన్న చిన్న పిల్లలు అసలు పెళ్ళంటేనే అసహ్యం పడిపోతున్నారు. ఆహ్, జరిగే సిచ్యువేషన్స్ కి అలా మైండ్ సెట్ మైండ్ సెట్ మారిపోతుంది. మారిపోతుంది. ఎవరెవరు ఏం చెప్తున్నారో తెలీదు. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జాతకం చెప్పేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి నచ్చింది చెప్పేస్తున్నారు. అది అంత అవసరం మనకి లేదు. మనల్ని ఎవరైనా వచ్చి అమ్మా మా జాతకం ఏమిటి? ఎలా ఉంది? అడిగినప్పుడు అసలు ఒకటిరా ఎవరి జాతకమైనా సరే ఇంకొక వ్యక్తికి తెలియరాదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తప్ప. అలాంటిది ప్రతి ఒక్కడి జాతకము తీసేసుకోవడము, దాన్ని బయట పెట్టేయడము. హ్మ్. ఈ రాశిలో వీడున్నాడు, ఈ రాశిలో ఆ వాళ్ళున్నారు, లగ్నం నుంచి ఈ అమ్మాయికి ఇదుంది, ఈ అమ్మాయికి అదుంది. ఎందుకు ఈ సెలబ్రిటీల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారో అర్థం కావట్లేదు. సరే. అది ఒక రాక్షసత్వం అని నేను చెప్తాననమాట. ఎవ్వరేమనుకున్నా నాకు నష్టం లేదు. అయితే ఇప్పుడు వివాహం గురించి చెప్పాలి అంటే గనక ఈ భూత శుద్ధి వివాహం అనేది మనకి సంప్రదాయంలో ఉన్నది. ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది. వివాహ వ్యవస్థలు కూడా మనకి ఆచారాన్ని బట్టి గూడా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటుంది. అది గూడా కాకుండా ఇంకొకటేంటి తెలుసా? కుటుంబాలని బట్టి గూడా తేడా ఉంటుంది. వివాహం జరిపే తంతు కుటుంబాలను బట్టి గూడా తేడా ఉంటుంది. తర్వాత మతాల్ని బట్టి తేడా ఉంటుంది. హ్మ్. ప్రాంతీయతను బట్టి కూడా తేడా అనేది ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వివాహం అనేది 2 మనసులు, 2 మనుషులు, 2 కుటుంబాల్ని కలిపేదే వివాహం అన్నమాట. అయితే ఈ వివాహ వ్యవస్థని కాపాడాలి కానీ, ఇలాంటివన్నీ చూసి చిన్న పిల్లలకి ఏం కలుగుతుంది? బాబోయ్! ఎందుకొచ్చిన గోల? అసలు పెళ్లి చేసుకోకపోతేనే హాయి. పెళ్లి చేసుకోకుండానే అన్నీ ఉంటాయి. ఎందుకొచ్చింది ఈ గోల మనకి అన్నట్టు ఇలాంటి ప్రచారాలు జరిగితే కూడా నేటి తరము ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉండకుండా అయిపోతుంది. ఎంతసేపు మన కోసం మనం కాదు చూడాల్సింది. మన తర్వాత వాళ్ళు కూడా వివాహ వ్యవస్థని గౌరవించేటట్టుగా చూడాలనమాట. హ్మ్. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ భూతశుద్ధి వివాహం అనేది మనకి ప్రక్రియలో అంటే వివాహ తంతుల్లో ఉన్నది. అంటే ఇప్పుడు అమ్మవారి గురించి చాలా మందికి తెలీదు కాబట్టి అసలు ఆ హ్మ్. పద్ధతి ఏంటి? హ్మ్. చేసుకున్న విధానం ఏంటి? మాట్లాడుకోవడం అనేది ఒక హ్మ్. బావుంటుంది. అంటే అందరికి అవేర్‌నెస్ అనుకోవచ్చు. ఆ, ఏదైనా తెలుస్తదని. అవును. కాకపోతే వాళ్ళ జీవితాల్లోకెళ్ళిపోయి ఆ, ఇలా మాట్లాడడం అనేది చాలా కరెక్ట్ గాదు. తప్పైన విషయం. అసలు మామూలుగా అడగండి. ఈ హ్మ్. భూతశుద్ధి వివాహం అంటే ఎప్పుడు కొత్తగా వినలేదు ఉంది. కాబట్టి వినలేదు కాబట్టి ఇది కొత్త రకంగా ఉంది. ఇలా గూడా ట్రై చేయొచ్చా? నెక్స్ట్ తరం వాళ్ళో లేతే మనం కూడా ఇలా చేయొచ్చా? అనే విషయాన్ని గురించి తెలుసుకోవడం వేరు. ప్రత్యేకంగా ఈ పిల్లని చీల్చి చెండాడడము, ఆ పిల్లని పర్సనల్ లైఫ్‌ని గూడా బయట పెట్టడము అనేది తప్పైన విషయము. అయితే ఈ రాజుగారు రెండో వివాహము చాలామంది సెలబ్రిటీస్ గూడా అంటున్నారు. వాళ్ళ భార్యాభర్తలని విడదీసేసి ఈ అమ్మాయి చేసుకుంది. డబ్బిచ్చి కొనుక్కుంది. అంటే ఇప్పుడు ఆయనేమి చిన్న పిల్లాడు కాదు గదా! ఆయన కుటుంబం సంగతి ఆయనకి తెలుసు గదా! ఈమెను చేసుకున్నాడు అంటే అక్కడ ఏదో వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. చూడలేదు మనం. ఏం మనకి జరిగిందో మనకి తెలీదు. తెలీదు. మనం ఏదో ఊహించేసుకుని ఫ్రేమ్‌లోని వీళ్ళిద్దరిని ఇరికించేయడం అనేది తప్పు. ఊహాగానాలనేది తప్పు. మన జీవితం మీద ఊహాగానాలు చేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా! మరి అటువంటప్పుడు డబ్బులిచ్చి మీరేమైనా చూసారా? మీరేమైనా సాక్షి సంతకాలు పెట్టారా? డబ్బులిచ్చిందా లేదా అన్న విషయము? ఈ పిల్ల మీద, అతని మీద ఏజ్ గ్యాప్ ఉంటే ఏమిటొచ్చింది? నష్టమేముంది? అప్పట్లో అంత ఏజ్ గ్యాప్‌తోనే గ్యాప్ చేసేవాళ్ళు గదా! చేసేవాళ్ళు. పెళ్ళిళ్ళు. ఆ, బాల్య 9 ఏళ్ల వివాహం అని ఆ, అది చిన్న అప్పట్లో. చిన్న బాల్య వివాహాలని అబ్బాయి పెద్దగా ఉండేవాడు. ఆ అమ్మాయి చిన్న పిల్లగా ఉండేది. మరి అప్పుడేమీ లేనిది ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు పాయింట్ చేసి గుర్తొచ్చి ఇప్పుడు పాయింట్ ఔట్ చేస్తున్నారు. సరే ఇంకొకటి ఏంటి చేస్తున్నారు? 80 ఏళ్ల 60 ఏళ్ల, 80 ఏళ్ల బామ్మ చిన్న పిల్లాడిని చేసుకుంది. హ్మ్. మరి అదెందుకు మాట్లాడటం లేదు?
మనవడు వయసు సెలబ్రిటీస్ వాడిని కాదు కాబట్టి. కాదు కాబట్టా? తప్పు కాదు అసలది. మరి ఆ పిల్లవాడిని మనవడు సమానం. మరి వాళ్ళిద్దరూ కలిసి పెడుతుంటే మీ మనవడా అంటారే గానీ, మీ ఆయన అని అడగరు కదా! అడగరు కదా! అంటే ఎలా ఉంటుందంటే, ఏది పట్టుకుందామా అదిగో తోక, ఇదిగో పులి అన్నట్టు, ఏ చిన్న వంక దొరుకుతుందా పట్టుకొని మాట్లాడేద్దాం అన్నట్టుగా అయిపోతున్నారు ఇవాళ రేపు జనాలు. మైకు దొరికితే చాలు. ఇంకొక విషయం గూడా అంటే ఆవిడ ఫోటోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. హ్మ్. ఆమె పెట్టుకున్న ఆర్నమెంట్స్ గూడా ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ఆ! గూడా ఒక పాయింట్ జేసి ఆ! ఈ రింగు 1 సీఆర్ ₹1,00,00,000 ఉంటుందని గూడా ఆ! తీసి మాట్లాడడం అదొక అవును. ఆ రింగ్‌నే ఫోకస్ చేయడము, ఆ అమ్మాయి మెడలో వేసుకున్నదే ఫోకస్ చేయడము, పాత కట్టుకున్న ఫోటోస్ ఉంటే చీరని అన్నిట్లో పెట్టుకొనుంది. మనం ఇంకా పెట్టుకునింది. ఆ! అబ్జర్వ్ చేయలేదని. మాది అబ్జర్వ్ ఆ అమ్మాయి ఏ రింగు పెట్టుకుంటే వీళ్ళకెందుకు? ఏమో వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు ఇచ్చిందయ్యుండొచ్చు, లేదా ఆ అమ్మాయికి అచ్చొచ్చిందయ్యుండొచ్చు. అలా ప్రతీదీని ఆ అమ్మాయి కాళ్ళ దగ్గర నుంచి, వేళ్ళ దగ్గర నుంచి, వేసుకున్న దగ్గర నుంచి ప్రతీదీ శోధన చేసేసి ఆ పిల్లని అంతగా చేయడం అవసరం అంత అవసరమైతే నాకైతే కనిపించలేదు. పెట్టే సమయం కానీ, లేదా ఆ ఇన్వెస్టిగేషన్ గానీ, మన బతుకులు బాగు చేయడం మీద పెడితే దేశానికి గూడా మంచిది, మన ఇంటికి మంచిది కదా! అవును. ఎందుకిలా ఆలోచించటం లేదు? సమాజంలో చాలా సమస్యలున్నాయి. చాలా చాలా సమస్యలున్నాయి. ఘోరాలు ఆ! జరుగుతున్నాయి. అవేవి ఆయాలు మాట్లాడట్లేదసలు. పసిపిల్లల్ని ఆ! కొట్టేస్తున్నారు. స్కూళ్ళ వ్యవస్థ బావుండట్లేదు. తర్వాత ఆఫీసుల్లో బావుండట్లేదు. లేదా రోడ్డు మీద బావుండట్లేదు. ఈ సమస్యలను వదిలేసి ఆ అమ్మాయి ఆ రింగ్ పెట్టుకుంది, ఈ అమ్మాయి ఈ చెవి రింగ్ పెట్టుకుంది. ఇవే పనిగా పెట్టుకుంటున్నారు. అనవసరంగా టైం అనేది వృధా చేస్తున్నారు. దేశానికి ప్రొడక్టివిటీ రావడం లేదు. అలా అంటే కామెంట్లు పెడతారేమో. మీరు ఏం పెట్టుకున్నా పర్వాలేదు కానీ, ఉపయోగించే పనులు చేస్తే మనకి, మన దేశానికి, మన తర్వాత తరం వాళ్ళకి గూడా బాగుంటుంది అని నా అభిప్రాయము. నేనైతే నిష్కర్షగా ఇదే చెప్తున్నాను. ఇంకొకళ్ళ జీవితాల్లోకి తొంగి చూడవద్దు. అది సెలబ్రిటీ అయినా, సామాన్యమైన మనిషి అయినా సరే. వాళ్ళు గూడా మనుషులే. మనుషులే కదా! ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటుంది కదా! ఎవరిష్టం వాళ్ళకుంటుంది కదా! మీ ఇష్టాలతో వాళ్ళు బతకాలని ఎక్కడైనా రాసి ఉందా? లేదు. రాక్షస సమాజంలోకి వెళ్ళిపోతున్నామే తప్ప, సామాజిక సమాజంలోంచి మనిషిగా బతకడం అనేది మర్చిపోతున్నామేమో అని నాకనిపిస్తోంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.